తెలియజేసినవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యములు సుఖములు కలవు. హల్లెలూయా పండుగలుగా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. ఏందట్రా? ఎక్కడట్రా సంతోషము? సన్నిధిలో. ఈ పాట రచయిత ఆవచనం తీసుకున్నాడు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. హల్లెలూయా. ఆయన సన్నిధి అంటే ఆయన ఉండే స్థలం. చప్రగట్టిగా హల్లెలూయా. ఈ మధ్యలో దేవుడు నన్ను నమ్మినవనుకో, దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా పండుగగా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అసలు ఇది కారణం ఏంటంటే మనం నమ్మం. అవుతుందా? ఇంకా నీ ప్రార్థన చేసిన అయితేనే నీ దేవుడు రక్షకుడు, విమోచకుడు. ఆయన సన్నిధానంలో నిలబడ్డవు. దేని బట్టి సంతోషపడుతున్న బిడ్డ? చప్పర గట్టిగా హల్లెలూయా. ఆరాధన చేసినప్పుడు పరలోకమే నీ మధ్యలోకి దిగొస్తుంది. ఆయన సన్నిధిని అనుభవించాలి. ఒక మనిషి మధ్యలో, ఒక మనిషి లోకములో ఆనందిస్తాడు. మనం క్రైస్తవులు దేని బట్టి ఆనందించాలి? ప్రార్థన చేత, ఓ వాక్యం ద్వారా ఆరాధించడం వలన పరలోక రాజ్యమును భూలోకంలో దింపుతున్నాం మనం. చప్పర గట్టిగా హల్లెలూయా. ఎంత సంతోషం! ప్రభును ఆరాధన చేయుట, ఆ దేవాది దేవుని కొనియాట, ఆయన సన్నిధిలో సంపూర్ణ ఏముంది? సంతోషం. అనుభవిస్తున్నాం ఆరాధనలో. అయ్యగారు మంచి పాట పాడిండు, నేనైతే ఆనందించాను. హల్లెలూయా పండుగగా. ఆనందించబడ ఫస్ట్ ఆనందించు. ఆయన తాకిడి అంటే ఆరాధనలో నువ్వు తెలుసుకోవాలి. ఏకాగ్రతతో నువ్వు దేవుని ఆరాధించినప్పుడు ఆయన సన్నిధిని అనుభవించాలి. ఆమె చెప్పండి గట్టిగా. అనుభవించు. నువ్వు కళ్ళు మూసుకుంటే ఇంటి వాళ్ళకి మనసు వెళ్ళిపోతుందా? నీవు కళ్ళు మూసుకుంటే బిడ వేయాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుందా? నీ మనసు, నీ హృదయం ఏకాగ్రతతో దేవునిపై ఆధారపడ్డప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తాము. హల్లెలూయా పండుగగా.